రెండు ఆగండి. వస్తాడు, వచ్చేస్తాడు. ఒక్క 5 minutes. 5 minutes లో వచ్చేస్తాడు. ఆగండి. ఆగండి. అత్త, మనిద్దరి మధ్య జరిగిన పందెంలో నువ్వు ఓడిపోయావు. ఆటలో అరటి పండ్లాగా కాసేపు అక్కడ నిలబడ. ఇక్కడ నిలబడ. అమలత, పెళ్లిపీటల మీద కూర్చో. ఇందాకంటే వర్మ వాళ్ళ మదర్ ఫాదర్ లేరు కాబట్టి లతా శంకర్ నారాయణ గారి కూతురు అన్న విషయం వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు గనక వీరనారాయణ గారు ఇక్కడే ఉండి లత మా అన్నయ్య కూతురని పొరపాటున చెప్పారంటే అప్పుడు ఆయన పెళ్లి ఆపేస్తారు. అవును బాబా, లతేమో బాబాయ్ సమక్షంలోనే పెళ్లి జరగాలని కోరుకుంది. బాబాయ్ అంటేనేమో ఈ పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏంటి చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు చిట్టమ్మా, జరగాల్సింది జరిపించు. ఈలోపు నేను వీరనారాయణ గారిని మాయ చేస్తాను. ఏడ్చేస్తావా? షో, నువ్వైతే ముందు పెళ్లి జరిపించు, అదే మనకి ముఖ్యం. అలాగే బావా. సలి రామా, కూసో. కూసో. నా బతుకు చెడా, ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. చివరికి దగ్గరుండి మరి లతకి వర్మగాడికి పెళ్లి చేసే కర్మ పట్టిందా? ఇక్కడుండి ఆశీర్వదించడం కంటే గుడి మెట్ల మీద నుంచి దూకి చావడం నయ్యం. ఓసే కాంతమ్మ, ఏం పరిస్థితి వచ్చింది? అమ్మా, ఇక పెళ్లి కుమారుడు రావాలి. అతను వచ్చేస్తే ఇక తంతు మొదలు పెట్టేద్దాం. సార్, అది మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటది? బాబాయ్, వాడే అనుకున్నాను. బాబాయ్ అని నోరారా ప్రేమతో పిలిచావని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. బాబాయ్, నువ్వేట్ మాట్లాడుతున్నావా? మీ నాన్నే ద్రోహి, దుర్మార్గుడు అనుకున్నాను. నువ్వు కూడా వాడిలాగే మారిపోయావా? అవునులే, నీ ఒంట్లో ప్రవహించేది కూడా ఆ ద్రోహి రక్తమే కదా. రేయ్ వీరనారాయణ, మర్యాదగా మాట్లాడు. పిలవని పేరంటానికి వచ్చింది నువ్వు. ఇక్కడ జరుగుతుంది నా ఇంటి పెళ్ళని తెలిసి కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా ఇక్కడే తగలబడింది నువ్వు. బాబాయ్ బాబాయ్ బాబాయ్,
ఆవేశపడదు బాబాయ్, నా మాట వినండి బాబాయ్. చాలు చిట్టమ్మా, చాలు. లత ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది బాబాయ్ అని నువ్వు ప్రేమగా చెప్తే నేను నిజమే అన్న మేనం. కానీ ఈ దరిద్రుడికిచ్చి పెళ్లి చేస్తున్నావని నాకు చెప్పకుండా నన్ను మోసం చేసావు చూడు. అందుకు బాధపడుతున్నాను చిట్టమ్మా, అందుకు బాధపడుతున్నాను. నేను నిన్ను మోసం చేయడం ఏంటి బాబాయ్? ఆ రోజు నీకు గుళ్ళో చూపించింది వర్మని, అతనే బాబాయ్. లేదు, చూపించింది వర్మని కాదు, ముమ్మాటికి వేరే వ్యక్తిని. సార్, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆ గుడి సంగతి వదిలి కాంతమ్మ, నువ్వు చెప్పు, ఈ లత ఎవరు? ఇంకా ఎవరో అంటారేంటండి? ఈ లత ఎవరో కాదు, స్వయానా శంకర్ నారాయణ గారి చిన్న కూతురే. ఏయ్, నువ్వు ఆ దుష్టుడి కూతురువా? చెప్పు. మా అన్నయ్యని ఇంకొకసారి దుర్మార్గుడు దుష్టుడు అన్నావో నీ ప్రాణం తీస్తాను రా. ప్రాణాలు తీసేదేంట్రా? ఇప్పుడు నీ అన్న కూతురు నా ఇంటి కోడలైంది. మూసుకొని నా కాళ్ల దగ్గర పడుండు, లేదంటే నీ లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? వీరనారాయణ, ఆగరా. మీకు దండం పెడతాను, కాసేపు సైలెంట్ గా ఉండండి బాబాయ్. మీ ఇద్దరి మధ్య ఉన్న పగని, భరించలేని కోపాల్ని నా సెల్లల మీద మాత్రం చూపించకండి. దయచేసి ఆగండి. రే వర్మ, ఇది ఆ శంకర్ నారాయణ కూతురంట. అసలు ఇక్కడ జరిగింది పెళ్లే కాదు, ఇది నీ పెళ్ళామే కాదు. దాని మెళ్ళ ఉన్న తాళి తీసేరా, తీసేయ్. అది నాన్నగారు. అవును అవును అవును, నా శత్రు ఇంటి బిడ్డ నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది గనక నా ఇంటి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టిందో నేను ఆత్మహత్య చేసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించు. అది కాదండి, నేను చెప్పేది. మావయ్య, ఏంటో మాటలు. నువ్వు బాగు చిట్టమ్మా. ఇక్కడే ఉండండి అమ్మా, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. ఆగో, నీ కోడలేమన్నా మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి తెచ్చుకున్న కోడలా? పైగా ఆ శంకర్ నారాయణ గారి కూతురు. ఈవిడ గారికి ఈ మర్యాదలు ఆచారాలేమీ అవసరం లేదు. లోపలికి తీసుకెళ్ళు. అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? పెళ్లి చేసుకుని మొదటిసారిగా మీ ఇంట్లో అడుగు పెడుతున్న మా సెల్లికి కనీసం హారతి కూడా ఇవ్వరా? మీరన్నట్టు మీకు ఇష్టం లేకుండానే తనకి పెళ్లి జరిపించుండొచ్చు, కానీ పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు దంపతులు
ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. అలా ప్రేమని గౌరవించేనా ఇంట్లోకి ఆహ్వానించండి మావయ్య గారు. అవును సార్, గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ గతాన్ని దృష్టిలో పెట్టుకుని పాత కక్షల్ని మనసులో ఉంచుకుని దయచేసి ఈ అమ్మాయిని మాత్రం వేధించకండి. శంకర్ నారాయణ గారి మీద ఉన్న కోపాన్ని లత మీద చూపించకండి ప్లీజ్. ఏంటయ్యా, మీ అందరికి నేను పెద్ద సాటిస్ఫై కనిపిస్తున్నానా? సర్లే, హారతిచ్చినంత మాత్రాన మాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. ఇంకా చూస్తావే, అదేదో తగలబెట్టు. లత, ఏంటిది? మీ నాన్న మీద ఉన్న కోపంతో మా నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ మాత్రానికి ఫీల్ అయితే అలా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను మాటలతో హింసిస్తున్నావు అనుకుంటారు. కాస్త కళ్ళు తుడుచుకో. మీరేనా ఇలా మాట్లాడేది? ఇప్పుడు నేను అన్నదానిలో తప్పే ఉంది. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. కళ్ళు తుడుచుకో అన్నాను. తుడుచుకో. లత, ఏటమ్మా కన్నీళ్ళు? ఏం లేదక్క, కంట్లో నలుగు పడినట్టుంది. నాకు తెలుసమ్మా, ఈ పెళ్లితోనైనా నీ జీవితం సంతోషంగా సాగుతుందనుకున్నాను. కానీ సమస్యలన్నీ నీ మెడకు చుట్టుకుంటాయని అసలు ఊహించలేదు. ఏటి వర్మ, సంతోషంగా సిగ్గుపడుతూ ప్రేమతో చెప్పుకోవాల్సిన పేర్లని ఇలా భయపెట్టి చెప్పుతున్నావేటి? చూసారా వదినా, మీరు కూడా కంగారు పడ్డారు. మీ అందరినీ ఇలా కంగారు పెట్టేద్దామనే, లతన ఆట పట్టించాలనే ఇలా అన్నాను. అమ్మయ్యా, ఆట పడించడానికి అలా మాట్లాడవా? లేకపోతే నా బంగారంతో నేనెప్పుడైనా ఇలా ప్రవర్తించానా? చెప్పు డార్లింగ్, ప్రేమగా చెప్పు. చెప్పు. మా ఆయన గారి పేరు శేఖర్ వర్మ. విన్నావు కదా చిట్టమ్మా, పేర్లు చెప్పారు కదా, ఇంకా ఆట పట్టించింది చాలు, లోపలికి వెళ్దాం. అలాగే, ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి పదండి. రామ్మా. పదమ్మా. అయ్యయ్యో, ఏంటో రఘురామయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. దేనికి? మీరంటే సిగ్గు, చీము, నెత్రు లేని మనిషి కాబట్టి శత్రువింటి ఆడపిల్లని కోడలిగా తెచ్చుకున్నారు. కాంతమ్మా, తప్పుగా అనుకోకండి రఘురామయ్య గారు, మీ స్థానంలో వేరే వాళ్ళుంటే తన శత్రువింటి అమ్మాయిని తనింటి కోడలిగా అడుగు పెడుతుంటే ఊరుకుంటారా చెప్పండి? కాంతమత్త, ఎందుకు మావి గారు వాళ్ళని రెచ్చగొడుతున్నావా? అయ్యో రామా, నేను రెచ్చగొడుతున్నానా? చూసారా రఘురామయ్య గారు, నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నానంట. దీన్ని రెచ్చగొట్టడమే అంటారు కాంతమ్మా. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మంచిది. మానసా, ఆవిడన్నదానిలో తప్పే ఉంది. నాకు నిజంగా సిగ్గులేదు కాబట్టే ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. నాకు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఇంట్లో అడుగు పెట్టకముందే మెడపట్టి బయటికి గెంటేసుండేవాణ్ణి. మావయ్య, మావయ్య.
ఆ మాట ఇప్పుడు నేను విన్న మాట ఇంకెప్పుడు వినకూడదు మావయ్య. నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏమండి, ఈ కాంతమ్మ మాటలు మీరు వినకండి. ఏ కాంతమ్మ, ఇంకొకసారి మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో? కాంతమ్మంటే ఏమనుకున్నావే? ఒకప్పుడు నీ ఇంట్లో పని మనిషి అనుకున్నావా? కాకినాడ కాంతం ఇక్కడ కార్పొరేటర్ కాంతమ్మ, భవిష్యత్తులో కాబోయే సీఎం. నన్ను పట్టుకొని పళ్ళు రాలిపోతాయంటావా? పీక నొక్కి చంపేస్తాను, పనికి మాలిందానా. ఏంటలా దెయ్యం కళ్ళు పెట్టి చూస్తున్నావు? ఆయనకి లేనిపోని చాడీలు చెప్పినందుకు క్షమాపణ చెప్పు. ఎందుకు క్షమాపణలు చెప్పాలి? కాంతమ్మ గారు చెప్పింది అక్షరాల నిజం. ఏమిటండి వీడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు? ఎస్, ఆ లతకి కనీసం ఒడిబియ్యం పోయడానికి కూడా పుట్టింటి వాళ్ళు లేరు. అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నాకు అవమానమే. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఆహా, నా ట్రాపింగ్ లో బాగానే పడ్డావురా తెల్లగడ్డం ఎదవ. నాకు తెలిసి నువ్వు చెలరేగిపోయి తొడగొట్టి మరీ ఒడిబియ్యం కోసం లతని మెడపట్టి బయటికి గెంటుతావు. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలని తహతహలాడిపోతున్నాన్రా. వర్మ, ఊరుకో లత, ఏం కాదు, ఊరుకో. నువ్వు గనుక ఇప్పుడు వచ్చి మాట్లాడకపోయి ఉంటే నాకు పిచ్చెక్కిపోయి ఉండేది. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడమే నయం అనుకునేదాన్ని. ఏ చాచా, అవేం మాటలు లత. అవును మరదే, నా సెల్లి పిచ్చి పిల్ల. ఎవరు ఎలా మాట్లాడినా తట్టుకోగలదు, కానీ కట్టుకున్న నువ్వే అన్నన్ని మాట్లాడేసరికి భరించలేకపోయింది. ఇంకెప్పుడు అలా మాట్లాడి నా సెల్లిని మాత్రం బాధ పెట్టకు మరదే. నీకు మాటిస్తున్నాను వదినా, తనని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. విన్నావు కదమ్మా లత, మీ ఆయన గారి మాటలు విని ఇప్పటికైనా హ్యాపీ కదా? వదినా, అమ్మ లతను త్వరగా రెడీ చేసి తీసుకురమ్మంది. బంతిపూలాట ఆడాలంట. అలాగే మరదే. అమ్మా రా. లత, నేను చెప్పాను కదమ్మా, ఏం కాదని నేను చెప్పాను కదా. వదినా, మీరు కబుర్లు తర్వాత ఆడుకోవచ్చు, ముందు తీసుకురండి. అలాగే మరదే. త్వరగా వచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, పూల బంతి తీసుకోండి. లత, నేను తీసుకునేదాకా కూడా ఆగలేకపోతున్నావా? అంత తొందరగా ఉందా నీకు?
మరిది ఏట మాటలో నేను తీసుకోమని చెప్పాను, తీసుకుందంతే. నేను చెప్తుంది అదే వదినా. నువ్వు ఎవరిని తీసుకోమన్నావో చెప్పలేదు, కానీ నేను తీసుకునే లోపే మీ చెల్లిగారు హడావిడిగా కంగారుగా ఆ పూలబంతిని తీసుకోవడం చూస్తుంటే అన్నిట్లోనూ నా మీద డామినేషన్ చేయాలని చూస్తుందేమో అనిపిస్తుంది. చచ్చా, ఏంటి తమ్ముడు ఆ మాటలు? నువ్వు తీసుకోవడం కాస్త ఆలస్యం అయ్యేసరికి తను తీసుకుంది అంతే. ఓ అలాగా? రేపు నేను పిల్లల్ని కనటంలో ఆలస్యం అయితే ఇదే ఎలాగోలా పిల్లల్ని కనేస్తుందా? మా వాడన్నదానిలో తప్పే ఉంది, అంతలా ఆవేశపడిపోతున్నారు. ఆహా, మా చిట్టమ్మ అంతేలేండి, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఏదో లత తన సొంత చెల్లెలైపోయినట్టు, ఈవిడ గారే తన సొంత అక్కైపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుంటుంది. కాంతమత, నేను లతని సెల్లి అని ఫీలింగ్ అవుతున్నానా, లేక లత నన్ను అక్క అని ఫీలింగ్ అవుతుందో తర్వాత? ముందు వర్మ ఫీలింగ్ ఏంటో మాకు తెలియాలిగా. నీకు ఒడి బియ్యమే కదా కావాలి, నేను తీసుకొస్తాను. నిజంగా కనుక మా బాబాయ్ ఒడి బియ్యం పోయకపోతే ఇక జీవితంలో నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాక లత, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. రాక ఏయ్ లత, వీరనారాయణ లాగా వీర లెవెల్లో ఛాలెంజ్ చేయటం కాదు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. మేమే గనక శంకర్ నారాయణ గారి కూతుళ్ళమైతే మా బొట్లో ప్రవహించేది శంకర్ నారాయణ గారి రక్తం అయితే ఈ ఇంట్లో మా పుట్టింటి వాళ్ళిచ్చిన బొడి బియ్యంతోనే అడగట్టాము. ఏంటి వదినా నువ్వనేది? అంటే నువ్వు కూడా శంకర్ నారాయణ కూతురువా? అచ్చా బాబాయ్, ఆఫీసర్లో నోరు జారేశానే. బ్రదర్, చిట్టమ్మ ఉద్దేశం లత గనక జమీందారు గారి కూతురు అయితే అని. చిట్టమ్మ జమీందారు గారి కూతురు అని కాదు. వెరీ గుడ్. అయితే వడి బియ్యంతోనే అడుగు పెట్టండి, లేదంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోండి. వెన్నుపోటు గురించి విన్నాను కానీ మొదటిసారి చూస్తున్నాను వర్మ. ఆ భ్రమల్లోనే బతకండి, ఎందుకంటే భ్రమల్లో బతకడం తప్ప మీకు వేరే దారి లేదు కదా. అమ్మా, అసలు ఈ ఒడి బియ్యం ఫిట్టింగ్ పెట్టిందే నువ్వు, అది సరిపోదన్నట్టు ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తావు? అయ్యో రామా, నేనేమన్నాన్రా? లతని ఓదారుద్దామని అలా అన్నానంతే. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి నీ భాష అర్థం కాకపోయినా నీ మోగ సైగలు అర్థమయ్యాయే. మోగనా వియ్యపురాల, వెళ్దాం పదండి. అవునమ్మా, మనం ఇంటికి తాళాలేసే కదా వెళ్ళాము, ఇప్పుడేంటి తలుపులు తీసున్నాయి? కొంప తీసి దొంగలు కనపడ్డారేంటి? అవును చిట్టి, చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. ఓ దేవుడో, నానా, అనవసరంగా యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నాము. పాపం ఎవరో పొట్టకూటి కోసం ఆడుకుంటున్నారులే.
5 నిమిషాలు ఆగితే వాళ్ళే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. సరే పద పదండి వెళ్దాం. అమ్మమ్మమ్మమ్మ, ఎలాగో వచ్చినాం కదమ్మా, కాసేపు ఈ డాన్స్ చూసి వెళ్ళిపోదామమ్మా. అది కాదు నాన్న. అది కాదే, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చూసి వెళ్దాము. అలాగే. ఆ, ఆపు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ కొరడాలతో కొట్టుకోవడం, దెబ్బలు తగలటం. ఈ దెబ్బలు నిజంగానే తగులుతున్నాయా? ఏయ్, నన్నే అనుమానిస్తున్నావా? వెళ్ళిపోదాం. ఎప్పుడు పాచిందిగా పచ్చలాగా పాదాశాలనా కొత్త ఆశలు కట్టచ్చు కదా. ఏటేటేటేటి కొత్త దేశాలు కావాలా? అయితే నా కూతురు వస్తుంది చూడండి. వినిపించండి. అమ్మ చింతామణి, చింతామణి. అమ్మా త్వరగా రాయి. జనాలందరూ నీకోసం ప్రేమగా కానుకలేయడానికి ఎదురు చూస్తున్నారు. వచ్చే తల్లి. పో బావా. తల్లి, మా నా బంగారు తల్లి. కొన్నంత ఆస్తి, నా సౌందర్య రాశి. రామా రా 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 రా. అమ్మా చూస్తావేంటి, నేటి జనాలకి నచ్చే మంచి సాంగ్ ఒకటి వేసుకో. నాదిస్తే తగిలేటట్టుందమ్మా. ఇదిగో అందరూ చూసినారు కదా నా కూతురు పర్ఫార్మెన్స్. హాట్ హాట్ గా నాటు సంగ ఏం చేసినాము, సాటిస్ఫైయింగ్ అయిపోయినారా? అమ్మా చింతామణి, మా ఇంటి మహాలక్ష్మి, ఇదిగో ఇది అట్టుకొని వెళ్ళి ఓ రౌండ్ వేసుకొని రా. అట్టాగే అమ్మా. ఇగో మాయా, డబ్బులేసుకో. 100 ఇంకో 200 వేసుకో. నా మంచి మాయా. ఇదిగో బట్టలెత్తి బాయా, నా డాన్సింగ్ చూసావు కదా, కాసంత దానం చేసుకో. నువ్వు భలే ఉన్నావే శిలక. నీ డాన్సింగ్ కి 100 ఏంటి, 500 ఎత్తా.
నువ్వు మామూలు వేసుకుడివి కాదు బాయ్యా. ఇదిగో బాయ్యా, మరీ మరీ అడిగావు కదా, కాసి నీ డబ్బులేసుకో. వేసుకో. ఏమంటావా? సూతావేంటి? ఎయ్యి. సరిపోద్దా? థాంక్స్ బాయ్యా. నాన్న, ఏ చింతామణి ఎవరో గానీ చాలా తేడాగా ఉంది. పదండి వెళ్ళిపోదాం. కుదరదా? కుదరదంటే కుదరదు. ఏదోటి చెల్లాల్సిందే. అవును, ఏదోటి చెల్లాల్సిందే. తప్పదా? అవును. ఇచ్చాను, సరిపోయిందా? అమ్మా, నన్ను కొట్టిందే. నా కూతుర్నే కొట్టారా? మిమ్మల్ని వదిలిపెట్టినా. ఏయ్, నా పెండ్లాన్ని నా బిడ్డనే కొడతారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఏదో ఒకటి ఇచ్చేలాల్సిందే. అప్పటి వరకు వదిలిపెట్టను అంతే. చంపేస్తా. నన్ను కూడా కొట్టేసిందే. కోటి కోసం కోటి విద్యలు అన్నారు. మీ కడుపు నింపుకోవటానికి ఏ తిప్పలన్నా పడండి, కానీ డబ్బుల కోసం మాత్రం ఎవరిని అవమానించి దౌర్జన్యం చేయకండి. ప్రాణాలు తోడతాను. పదమ్మా, పదనా. ఆ చిట్టమ్మకి ఎంత బలుపు! నన్ను మా అమ్మని పట్టుకొని ముస్టులంటదా? ఆ చిట్టమ్మ గురించి చెప్తే నేనేమో అనుకున్నాను గాని నువ్వు చెప్పిన దానికంటే బ్రహ్మ రాక్షసది. అందుకే కదా ఆ సిట్టెమ్మతో కాస్త జాగ్రత్త అని నేను ముందే హెచ్చరించాను. పోయి నువ్వు మీ అమ్మ నాన్న దానికంటే పడ్డారు. అందుకే మిమ్మల్ని చూడగానే జాతకం మొత్తం చెప్పేసింది. చెప్తది. ఈ రోజు నుంచి నేనిక్కడే ఉంటున్నా. ఆ చిట్టమ్మ అంతేంటో చూస్తా. ఇదిగో, ఎలాంటి టెన్షనింగ్లు లేకుండా ఉండాలంటే ఆ సిట్టెమ్మ జోలికి వెళ్ళకూడదే. వెళ్తే ఎట్సెట్టదంట? తలదీసి మొలెట్టదా? అది ఇంటి కోడలైతే నేను ఇంటి మరదల్నే. ఈ ఇంట్లో దానికెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. కాదని ఎవరన్నారే చింతామణి? కాకపోతే ఆ సిట్టెమ్మ ముక్తాడు లేని దున్నపోతే కుమ్మి చంపేస్తదేమోనని నా భయం. చాలే, అది ముక్కుతాళ్లేని దున్నపోతైతే నేను అచ్చోసిన ఆంబోతిని. దానికంటే పవర్ఫుల్. అక్క, వీరనారాయణ బాబాయ్ ఒడిబియ్యం పోస్తారంటావా? చెల్లి, నువ్వేం కంగారు పడుకో. బాబాయికి నువ్వంటే ప్రేమ. ఖచ్చితంగా ఒడిబియ్యం పోతారు. ఇగో కోకిలమ్మ. కోకిలమేటి కోకిలమ్మా? నువ్వేమన్నా బొడ్డు కోసం పేరటావా? పెద్దానికి మర్యాద ఇవ్వాలని తెలీదా? అట్టాగే. ఇదిగో కోకిలమ్మ గారు, మీరు కూసంత బయటకొస్తే నేను పొయ్యి మీద ఏ నీళ్ళు ఎట్టుకుంటాను. పొయ్యి మీద ఏ నీళ్ళు అట్టరు, సాన్నీళ్ళు అడతారు. అవి కాగి ఏ నీళ్ళు అవుతాయి. ఏటకారమా? దానికి ఒళ్ళంతా పులిసిపోయిందంట. రోడ్డు మీద ఎగిరితే ఒళ్ళు పులవక కళ్ళు పులుతాయేటి? బాత్రూమ్ లో హీటర్ ఉంది, ఇవాళ ఆన్ చేసుకో. నాకు హీటర్ నీళ్లు పడవమ్మా, పొయ్యి మీద నీళ్ళైతేనే పడతాయి. కోకిలమ్మ గారు, మీరు కొంచెం తప్పుకోండి. అయ్యో రామా, ఇప్పుడు నేనేం చేశానని? ఏ నీళ్ళు కాసుకుందామని వస్తే బుద్ధుందా, అడ్డగాడదా అని తిడతావా నన్ను? అడ్డగాడదా? నేనెప్పుడు తిట్టాను అడ్డగాడదా అని? నువ్వు అడ్డగాడదా అని తిట్టలేదని బాగా బాధపడుతుందేమో అక్క. నేను తిడతాను కదా. బయటికెళ్ళవే అడ్డగాడిదా.
కుంకుడుగా ఎంత లేవు నువ్వు కూడా నన్ను తిట్టేదాని అయిపోయావా? నన్ను కుంకుడుగా అంటావా? నన్నే కొడతావే పొట్టిదానా, అది కూడా ఎడం చేతోనా? ఇందాకేమో నోరు జరవు, ఇప్పుడు సేజారుతున్నావు. ఇంట్లోకి కొత్తగా అడిగెట్టావు కదా అని ఆలోచిస్తున్నాను, లేదంటే రేవెట్టేసేదాన్ని. ఏది రేవెట్టు సుద్దా? రేవెట్టు. అయ్ బాబోయ్ ఏదో పెండిలు కాసుకుందామని వస్తే తల్లి కూతురు సెల్లి అందరూ కలిసి మూకుమ్మడిగా నా మీద పడిపోతారా? చెప్తానుండండి మీ సంగతి. కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. ఏంట్రా తమ్ముడు, ఏంటా అరుపులు? కాంతమ్మ గారండి, వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టేశారండి. నిన్ను కొట్టే నా తమ్ముడితో గొడవ పడ్డావు, భరించాను. ఇప్పుడు నా మరదలి జోలికొచ్చావు. ఇంకొకసారి రిపీట్ అయ్యిందా ఒక్కొక్కరి ప్రాణం తీస్తాను. నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని పడుండండి. ఇష్టం లేదా దుకాణం సర్దుకొని వెళ్ళిపోండి. కాదు కూడదని చీటికి మాటికి నా వాళ్లతో గొడవ పడ్డారంటే నేనే మెడపట్టి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. విన్నారుగా, నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని ఉండండి, లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని బయటికి పోండి. హే, ఎంత కాదనుకున్నా ఈ ఇల్లు, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి మా కాంతమ్మ గారు. ఇక్కడుండాలనుకుంటే ఆవిడ చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేశారంటే ఈసారి ఖచ్చితంగా మెడబట్టుకొని బయటికి గెంటేస్తాం. ఖబర్దార్. నువ్వేట మమ్మల్ని గెండిచేదే? నీ అసలు రంగేటో బయటెట్టి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి ఇదే కాంతమత్తుతో నిన్ను మెడ పట్టించి బయటికి గంటించకపోతే నా పేరు చిట్టమే కాదా? అయ్యో బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. అవతారం ఈ చిట్టమ్మ నన్ను మెడబట్టుకుని బయటికి గంటించేద్దంట. నాకు భయం వేసేస్తుంది బాబోయ్. దేవుడా నువ్వే కాపాడాలి, దేవుడా నువ్వే కాపాడాలి అని భయపడి పారిపోతాననుకున్నావా? నువ్వు ఒక్కాకు చదివితే నేను 4 ఆకులు చదివానే. నన్ను నువ్వు గెంటేయడం కాదు, అతి త్వరలోనే ఈ పొట్టిదాన్ని, నిన్ను, ఈ మూగమ్మని అందర్నీ కలిపి బయటికి గెంటించకపోతే నా పేరు చింతామనే కాదు. రాసి పెట్టుకో. చూద్దాం ఎవరిని ఎవరు బయటికి గెంటిస్తారో. అలాగే అలాగలాగే. పద అవతారం. చిట్టమ్మా, ఆ చింతామణి వ్యవహారం చాలా తేడాగా ఉంది. సాధ్యమైనంత త్వరగా వదిలించుకోకపోతే ఈ ఇంట్లో మనం చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. అవును బావా, అది సామాన్యురాలు కాదు. దాంతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తొందరగా సాక్ష్యాలు సంపాదించి దీన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. చిచి, అడ్డమైనోళ్ళందర్నీ ఇంట్లో పెట్టుకుంటే తెప్ప తిరగాల చేసేస్తున్నారు. ఎలాగైనా వీళ్ళని వదిలించుకోవాలి. ఛ! ఆ నమ్మకం మాకుందమ్మా. ఇన్నా కదా సెల్లి, అమ్మ కూడా వెళ్దామంటుంది. నువ్వేటి కంగారు పడుకో, పద వెళ్దామా. బాబాయ్. చిట్టమ్మా, అక్కడే ఆగిపోయారంటమ్మా.
రండి. అలాంటిది నా ఇంటి ముందుకొచ్చి చేయి చాపావంటే దాని వెనకాలేదో బలమైన కారణమే ఉండుంటుంది. నిజంగా నువ్వు బియ్యం అడిగింది నీ గురించే కదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? బియ్యం అడుగుతుంది నీ గురించే కదా? లేదు నానమ్మా, నేను బియ్యం అడిగింది నా లత కోసం. లత, అమ్మ లత. మనతో తెగదెంపులు చేసుకున్న రక్త సంబంధాన్ని తిరిగి కలపడానికి మర్యాదగా లతను తీసుకుని తిరిగి వెళ్ళిపోమని చెప్పమ్మా. బాబాయ్, బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. నువ్వు వర్మని పెళ్లి కొడుకు అంగీకరించావన్న కారణంతోనే నీ శత్రువింటికి కోడలయ్యాను బాబాయ్. లేదంటే నీకోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను బాబాయ్, త్యాగం చేస్తాను. ఒరే వీరనారాయణ, దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరా. అది అమాయకురాలురా. దాని మొహం చూసైనా దాన్ని క్షమించరా. నా మనవరాల్ని క్షమించరా. నీకు చేతులెత్తి దండం పెడతానురా. పిచ్చి పట్టిందా నీకు? ఈ పెళ్లిని నేను ఒప్పుకుంటే నా అన్నకు ద్రోహం చేసిన ఆ ద్రోహింట్లో నేను అడుగు పెట్టాలమ్మా. దానికన్నా తల నరుక్కొని చావడం నయం. బాబాయ్, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు బాబాయ్, కానీ ఇప్పుడు వర్మ మన ఇంటి అల్లుడు బాబాయ్. దొర్బాయ్, ఎవరే నా ఇంటల్లుడో? ఎవరో? నువ్వే నా అన్న కూతురు కాదనుకున్నాక వాడు నాకెలా అల్లుడవుతాడు? చిట్టమ్మా, మర్యాదగా లతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం సార్ ఇది? తప్పు చేసింది ఒకరైతే శిక్ష వేసేది మరొకరికా? ఏ నేరం చేయని లతకి ఏం కాదమ్మా. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి పడిపోయిందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు.
అమ్మా అబ్బా చచ్చో బాబా ఏడ్చొద్దమ్మా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి వద్దు రవిచంద్ర వద్దు వద్దు నా టైం అయిపోయిందమ్మా నేను వెళ్ళేది హాస్పిటల్ కాదు అమ్మా అలా మాట్లాడకమ్మా వైకుంఠానికి పోతున్నానమ్మా అలా మాట్లాడుతున్నా త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి వీరనారాయణ గారు, త్వరగా చేయండి. వీరనారాయణ వద్దురా వద్దురా నా పని అయిపోయింది అమ్మా అమ్మా అలా మాట్లాడద్దమ్మా అమ్మా అమ్మా అయ్యో ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? అమ్మా నీకేం కాదమ్మా. అంటే ప్రాణం పోయే ముందు ఎక్కిళ్ళు వస్తాయి అంటారు. తొందరగా ఏమే మనవరాళ్ళారా, ఎలా ఉంది ఈ ముసల్దాన్ పెర్ఫార్మెన్స్? సూపర్ నానమ్మా. గట్టిగా మాట్లాడకండి. వీరనారాయణ గారు వచ్చి విన్నారంటే మొదటికి మోసం వస్తుంది. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. అవును, అది నిజమే. వాడు చూశాడంటే ఏదైనా అన్నా అంటాడు. బాబు గారు అయ్యో అమ్మా చూడు కోరిక తీరుస్తానమ్మా. ఇంతకటి నుంచి నానమ్మ పలకరించిన పలకట్లేదు బాబాయ్. ఒకటే ఆయాస పడుతుంది, కళ్ళు పేలెత్తుంది. ఒకవేళ చచ్చిపోయిందేమో అని అనుమానం వచ్చేలా అరిచాను బాబాయ్. లక్ష్మి, తొందరగా ఒడి బియ్యం పోయిరా. అది చూసి నేను చచ్చిపోతాను రా వీరనారాయణ. సార్ తొందరగా ఒడి బియ్యం పోయింది సార్. వీరనారాయణ గారు త్వరగా ఒడి బియ్యం పోయండి సార్. ఒరే వీరనారాయణ, నవ్వుతూ ఆనందంగా తన తల నిమురుతూ పోయిరా. నేను చూసి చచ్చిపోతాను రా. ఇదే కోరికమ్మా. దాన్ని శివరి కోరికంటారు బాబాయ్. నెరవేర్చు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. లేట్ అయితే మా నాన్నమ్మ మాకు తగ్గలేదు బాబాయ్. నన్ను బాధగా బాబాయ్ నీ కోరిక నెరవేర్చినాడు. నానమ్మా అంతవరకు ఉండున్నానమ్మా. బాబాయ్ పోయిరా. అమ్మయ్య, మొత్తానికి రఘురామయ్య గారు కోరుకున్నట్టుగా లత వాళ్ళ పుట్టింటి నుంచి ఒడిబియ్యం తీసుకొని వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకే ప్రాబ్లం ఉండదు. అవును బావా, ఒడిబియ్య విషయంలో మాత్రం నానమ్మ పెద్ద సాయం చేసింది. ఆవిడే కనుక లేకపోతే ఒడిబియ్యం తీసుకెళ్ళటం మన వల్ల అయ్యేదే కాదు. అవునక్క, ఈ విషయంలో మాత్రం నాన్నమ్మకి ఎన్ని థ్యాంక్స్ అని చెప్పినా తక్కువే. ఎవరు చిట్టమ్మా? వదిన ఫోన్ చేస్తుంది. ఓ హలో వదినా. చిట్టమ్మా ఎక్కడున్నావు? దారిలో ఉన్నాను వదినా.
లతను తీసుకుని రఘురాం మావయ్య ఇంటికి వెళ్తున్నాము. అలాగా, రఘురాం మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళొచ్చు. ముందు అర్జెంటుగా మన ఇంటికి వచ్చేయండి. ఏంటంది వదినా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి. ఆ చింతామణి అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి చిట్టమ్మా. మావయ్య గారిని ఎంతగా అవమానించిందో తెలుసా? ఏం చేసింది వదినా? ఆ దెయ్యం మా నాన్న నేర్చేసింది. బే బే ఇవన్నీ ఫోన్లో ఎందుకు కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అలాగే వదినా, ఇప్పుడు బయలుదేరుతున్నాను. తొందరగా రండి. బావా, మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్దామా? ముందు మన ఇంటికి పోని. ఏమైంది చిట్టమ్మా? అయ్యో, ఆ చింతమని మా నాన్ననేదో అవమానించిందంట. పాపం ఆయన ఎంత బాధపడుతున్నారు ఏటో. ముందు ఇంటికి వెళ్దాం పదబా. అలాగే చిట్టమ్మా. కాంతమ్మ గారు, ఏంటి చింతామణి వీధి కుక్క అరిచినట్టు అలా అరుస్తున్నావేంటి? మీరు తిట్టినందుకు బాధ లేదండి. మీ కూతుర్ని కాఫీ అడిగితే పురుగుల మందు కలిపి 10 కప్పులు ఇస్తానంటుంది. అంటే మీ కూతురు నన్ను చంపేస్తుందా అండి? చచ్చా, నేను చంపడం ఎందుకే? పని పూర్తయ్యాక మా అమ్మే చంపేస్తుందిలే. నీలు, అదేమన్నా మణులు అడిగిందా మాణిక్యాలు అడిగిందా? ఒక కప్పు కాఫీయే కదా అడిగింది, ఇవ్వు. లేదు, ఈ కాఫీ నేను మావయ్య గారి కోసం తీసుకొచ్చాను, ఆయనకే ఇస్తాను. నీలు, ఈ చింతామణి మీ మేనమావ భార్యే కాబట్టి తనకి మర్యాదలు చేయడం మన బాధ్యత. అలాగా, అయితే నువ్వు వెళ్ళి ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురా. బర్రెకు కుడితేసినట్టు గడ 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 తాగుతుంది. ఏ నోర్మై, ముందా కప్పిలా ఇవ్వు. అమ్మా, లేదమ్మా, లేదమ్మా, అమ్మా అమ్మా అమ్మా. ఏ ఇవ్వవే, ఇవ్వు. ఇవ్వమని చెప్తున్నానా? ఇవ్వు. చింతామణి, ఇదిగో. ఇది మావయ్య గారి కోసం తీసుకొచ్చానంటే ఇదెందుకు లాక్కుంటున్నావు? హోయబ్బో, దిగొచ్చాడు సుందరాంగుడు. మావయ్య అంట, మావయ్య. వాడు వాడి ఫ్యామిలీ ఈ ఇంటి మీద పడి దున్నపోతులు తిన్నట్టు తింటున్నారే. నేను తాగే కాఫీ కప్పులో ఉమ్ముతావా? చెప్తా నేను పని. అమ్మ నీలు, నీలు, కాఫీ తెమ్మన్నాను, తెచ్చినావమ్మా? నీలు, నీలు. చెప్తా, ఈ చింతామణితో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. అమ్మా, నా కాళ్ళజోడు కనబడట్లేదు, కాసింత మాసంగా కనబడుతుంది. నా కాళ్ళజోడు ఎక్కడుందో కాస్తంత ఎతికి పెడతావా తల్లి? కళ్ళజోడు కావాలా? అవునమ్మా. నేను వెతికి పెట్టాలా? అవును తల్లి. ఎంత ధైర్యంగా ముసలాడా! అవతారం గారికి ఏకైక భార్యను పట్టుకొని ఈ ఇంటి పని మనిషికి చెప్పినట్టు పనులు చెప్తావా? నీ కళ్ళజోడు వెతకమని నా మీద ఆర్డర్లు వేస్తావా? అది కాదమ్మా, నేను చెప్పేది. నీకిలా కాదురా, నీకిలా కాదు. అయ్యో, మావయ్య గారు. అయ్యో, తుడుస్తాను. మీకేం కాలేదు కదా మావయ్య గారు? అవును చిట్టమ్మా, నాకు అదే టెన్షన్ గా ఉంది. అమ్మేమో తన వలలో పడి తను ఏం చెప్పినా చేసేలాగుంది. గుండు మావయ్య చింతమని కలిసి మా అమ్మని చీట్ చేశారంటే మనందరం వీధి పాలైపోతాం. ఈ చిట్టం ఉండగా అంత దూరం రాణిస్తుందా బావా? సాధ్యమైనంత త్వరగా దాని బతికేటో కాంతమత్తకి అర్థమయ్యేటట్టు చేస్తాను. కాంతమత్త చేతుల మీదుగానే దాన్ని మెడట్టుకొని బయటికి గంటేలా చేస్తాను. అలా గనక సేకపోతే నా పేరు చిట్టమే కాదు. సూపర్ చిట్టి. ఆ చింతామణి మావయ్య గారు మొహన కాఫీ కొట్టి ఇంటిల్లిపాదిని భయభ్రాంతులకు గురి చేసి మనంతట మనమే ఇల్లు వదిలిపెట్టి పోయేలా చేయాలనుకుంది. దాని ప్లాను సేమ్ టు సేమ్ రివర్స్ చేద్దాం. మనం పెట్టే టార్చర్ భరించలేక ఆ చింతామణి మన ఇల్లు వదిలిపెట్టి పారిపోయేలా చేద్దాం. కరెక్ట్ గా చెప్పవదునా. అది ఎలాగైతే మనల్ని భయపెట్టాలని చూసిందో రేపటి నుంచి మనము దాన్ని అలాగే భయపెడతాము. ఎక్కడ అవకాశం దొరికితే
అక్కడ దానికి సుక్కలు చూపడదాం. ఇల్లు వదిలి పారిపోయేలా చేద్దాం. నేను కూడా రెడీ అమ్మా. నేనెప్పుడూ రెడీ అత్తయ్యా. ఇక చూడు, రేపటి నుంచి నీ కోడల్లో విశ్వరూపాన్ని చూస్తావు. సరే చిట్టి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లతాని తీసుకెళ్లి దింపాలి. బయలుదేరదాం పదండి. సారీ సెల్లి, అనుకోకుండా ఇక్కడికి రావడం వల్ల మీ అత్తారింటికి వెళ్ళడం ఆలస్యమైంది. పర్వాలేదక్క, ఓ గంట ఆలస్యం అయితే కొంపలే మునిగిపోలే. సమయానికి మనం ఇక్కడికి రావడం వల్ల ఆ చింత మనకి బుద్ధొచ్చింది. లేదంటే ఇంకెన్నా రాజకాలు చేసేదో ఏంటో. దాని సంగతి నేను చూసుకుంటానులే. అమ్మా బయలుదేరదామా? పదండి. నేను నిన్ను చూసి ప్రేమించలేదు. మీ అక్క కాకినాడ కాంతమ్మ గారని తెలిసి ప్రేమించాను. ఈ దేవతుని ఇంటికి కోడలుగా వస్తే నా జన్మ ధన్యమైపోతుందని వచ్చాను. ఆ దేవత దగ్గర భక్తురాల్లో బ్రతుకుదామని వచ్చాను. ఇప్పుడు ఏటైపోయిందనే అట్టగెడుతున్నావు? ఇంకా ఏం జరగాలి? ఒకసారి నా మొహం చూడు. ఆ చిట్టమ్మ నా మొహాన కూల్ డ్రింక్ ఎలా కొట్టిందో. చింతామణి, దాని పొగరు సంగతి తెలుసు కదా. నువ్వు వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని అది నీ మొహం మీద కాఫీ కొట్టింది, అంతే. అంతే అని అంత సింపుల్ గా అంటారేంటండి? మీరెవరు? నా దేవత అవునా కాదా? అవునవును, దేవతనే నేను. మరలాంటప్పుడు నా మొహాన చిట్టమ్మ కూల్ డ్రింక్ కొట్టి నన్ను అవమానించినప్పుడు ఆ చిట్టమ్మనో కనీసం వాళ్ళ అమ్మనో నాన్ననో బయటికి పంపించొచ్చు కదమ్మా. అయినా ఇంకా ఇంట్లో ఉంచారే. ఏం చేయమంటావే, అంతా నా కర్మ. అసలు ఆ కూల్ డ్రింక్ తీసిచ్చిందే నా కూతురు. పైగా వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని ఫోన్ చేసి చెప్పిందే నా కూతురు. వీటన్నింటికీ కారణం నా కూతురైనప్పుడు నేను మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోగలను చెప్పు? అంటే మీ కూతురు ఇంట్లో ఉన్నంత వరకు ఆ చిట్టమ్మ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోలేరా అండి? తీసుకోలేను. ఎంత కాదనుకున్నా అది నా కూతురు. దాన్ని నేను కొట్టలేను, తిట్టలేను. గట్టిగా మాట్లాడితే అదే నన్ను తిడుతుంది. ఇప్పుడు అర్థమైందండి మీ బలహీనత ఏంటో. బలహీనత? అవునండి. తల్లిగా కూతురు మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ అది బలహీనతగా మాత్రం మారకూడదండి. అవునక్క, అన్ని చోట్ల అందరి దగ్గర ఎంతో గట్టిగా నిలబడి నువ్వు మన నీలాంబర్ దగ్గర మాత్రం తొస్సుమని మెత్తపడిపోతున్నావక్క. దాన్ని అలుసుగా తీసుకుని అది అంతగా రెచ్చిపోతుంది. అవునా? అవునండి కాంతమ్మ గారు, నిజంగా చిట్టమ్మ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఉత్త పిరికోళ్ళండి. మీ కూతురు సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే వాళ్ళలా రెచ్చిపోతున్నారండి. అంతేం లేదు. నా కూతురి సపోర్టే కాదు, ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఆ చిట్టమ్మ అలాగే తొడగొడుతుంది. ఎదుటి వాళ్ళని చిత్తుగా పడగొడుతుంది. అయ్యయ్యో, మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కాంతమ్మ గారు. ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. అప్పుడు మనం దాన్నడ్డు పెట్టుకొని మీరు తనని గెంటేయండి చాలు. ఓకే, సరే. నిజానికి నా కూతుర్ని ఇంటి నుంచి పంపించాలని లేకపోయినా నా కూతురు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఆ కుటుంబరావుని, కోకిలమ్మని గెంటలేమో అంటున్నారు కాబట్టి మీరు చెప్పింది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. నిజంగా మన ప్లాన్ వర్కౌటింగ్ అయిపోయి ఆ నీలాంబర్ను గనక ఇంట్లో నుంచి పంపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ కోకిలమ్మ, కుటుంబరావు గాడు కోడలతో మనవడితో పాటుగా ఆళ్లే వెళ్ళిపోతారు. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఎలా ఉందక్క ఐడియా? సరే, సాధ్యమైనంత త్వరగా ఈ ఐడియాను అమలు చేయండి. కుటుంబరావు, కోకిలమ్మల్ని మాత్రం అర్జెంటుగా ఈ ఇంటి నుంచి గెంటేయండి. చూసుకోండి, ఈ సింతామణి పథకం వేస్తే ఎంత అద్భుతంగా అమలు చేస్తుందో. రేపు ఈ పాటికల్లా ఆ కోకిలమ్మ, కుటుంబరావుల పీడ ఇరగడైపోద్ది ఖాయం. ఒసే చిట్టమ్మ, నా మీదే కూల్ డ్రింక్ కొడతావా? చూడవే, ఈ సింతామణి
నీ బతుకు మీదే కొట్టబోతుంది. ఏడేంది బావా, ఎందుకలా ఆపావా? ఎవరో వెధవులు దారి కడ్డంగా డప్పులు కొడుతున్నారు చిట్టమ్మ. ఏటమ్మా, ఆ చింతామణి అమ్మ నాన్న ఆడుతున్నారా? పద పద బా. బాబయ్యా, కోటి కోసం కోటి విచ్చారు బాబయ్యా. ఈ బక్కోడి మీద జాలు చూపించి కాస్తంత దానం చేయండి బాబయ్యా. ఓయ్, కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నావు. నువ్వు బక్కోడి వెంట్రా చెత్తదవా. ఓయ్, కొరడా చూసావు కదా, కొడితే తాట రేగిపోద్ది. నీకిష్టం ఉంటే డబ్బులే, కష్టం ఉంటే మూసుకొని పోరా. ఏయ్, వీడెవడో బిల్డప్ బాబా ఎలాగున్నాడు. పదండి వెళ్దాం. పోరా, పోండ్రా పోండి. నా ఆడ చూసే అదృష్టం మీకు లేదు. ఎవయ్యా, ఏందయ్యా ఇది? ఆట చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద సిరాకులు పరాకులు పడితే బొచ్చులో డబ్బులు పడేదెట్ట, మన కొడుకు నిండేదెట్ట. ఆ మట్ట మహోడు కాకపోతే ఏ తట్ట మహోడే ఆతాడలేవే. నా బుర్ర తినకు. ఏయ్, నువ్వు కొట్రా. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా ఆలనా? అయ్యా, ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి అయ్యా. 10 రూపాయలు అయ్యా. అయ్యా, ఒళ్ళంతా వాతలతో తేలిపోయిందయ్యా. ఓ 10 రూపాయలు వేసి పుణ్యం కట్టుకోండి బాబయ్యా. ఆపరా నాయన, ఏంట్రా దీనికి డబ్బులు అయ్యారా? ఇలా కొట్టుకోవడం చాలా మంది చూసాం. చూసి వెళ్ళండిరా బాబు. పదండి పదండి, వెళ్దాం పదండి. ధర్మం చేయండి బాబయ్యా. రూపాయి ఇచ్చిపోయింది అయ్యా. అయ్యో బాబు. కరెక్ట్ గా చెప్పవుతాయా? తన అన్న కూతుళ్ళని కలవాలని, వాళ్ళకి మంచి జీవితం ఇయ్యాలని, వాళ్ళ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా 25 ఏళ్ళు ఇది తిరిగారు మా బాబాయ్. అలాంటి బాబాయ్ తన అన్న కూతురు ఎదురు పడితే కరిగిపోయి మా కన్నీటికి తన దోశలు పడతారేమో కాని ఆయన ముందు దోశలు సాసిన మా సీతుల్ని ఖాళీగా మాత్రం పంపించరు. డైలాగులు బాగానే చెప్పావు చిట్టి. ఇంతకీ ఒడిబియ్యం తెచ్చారా? తమరి మూగ భాష ఆపి మానవ భాషలో మీరు చెప్పండి. వీరనారాయణ బాబాయ్ ఇంటికెళ్ళాము, ఆయన కాళ్ళట్టుకొని ఏడుకున్నాము, ఆయనిచ్చిన ఒడిబియ్యం పట్టుకొచ్చాము. నేను నమ్మను. ఎందుకు నమ్మా మావయ్య? ఇవి ఆయన ఇచ్చిన బియ్యమే అని గ్యారంటీ ఉంది. లేదు బాబు గారు, వీళ్ళేదో గ్రాఫిక్ చేసుంటారు. కాంతమత్త, నరం లేని నాలుగుంది కదా అని
నానా కూతలు కూతావని చూస్తే అత్తవని కూడా సొన్నా. ఏంటే పరాయి వాళ్ల ముందు అత్తకే వార్నింగ్ ఇస్తావా? మరి చిన్నప్పటి నుంచి లతని నువ్వే పెంచావు. నీ ఇంట్లో పని మనిషిలాగా వాడుకున్నావు. కానీ ఎలా దాని జీవితం చక్కబడుతుందంటే మాట సహాయం చేయాల్సింది పోయి అవే మాటలతో తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? వర్మగారండి, మన ప్రేమ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి. ఈ బియ్యం మా వీరనారాయణ బాబా ఇచ్చినవేనండి. ఈ అమ్మాయి మళ్ళీ నా ఇంటి గడప తొక్కదనుకుంటే చాలా తెలివిగా వచ్చింది. నేను చూసినప్పుడు ఒడిబియ్యం పొయ్యను అన్న వీరనారాయణ తర్వాత ఎలా పోసాడబ్బా? నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మలత, రామ్మా, ఈ ఒడిబియ్యంతో పొంగల్ చేసి వచ్చిన అతిథులందరికీ వడ్డించాలి. వెళ్దాం పద. సిలి పద. బాబుగారు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకుని అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. అవును కాంతమ్మా, ఈ లత అంత తేలిగ్గా వదిలిపోయేలా లేదు. కొంచెం కష్టపడక తప్పదు. అవును బాబుగారు, దాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి నా నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. కాంతమ్మ గారు, ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే బాబు. రేయ్, మీకు సాయం చేయడానికి వచ్చానా? తిడతారేంట్రా దరిద్ర పెదవల్లారా, చెప్తాన్రా మీ సంగతి. అమ్మా లత, నీ చేత్తో కుంకుమ బొట్లు పెట్టు. ఇదిగో స్టవ్ వెలిగించు. బెల్లమే లత. సెల్లి, నీ కాపురంలో ఎలాంటి కలతలు లేకుండా చల్లగా సాగిపోవాలని దండం పెట్టుకో. మళ్ళీ నేను పాత వర్మని చూడాలి. నా వర్మ ప్రేమని తిరిగి పొందాలి. జరిగినవన్నీ ఒక పీడకలలా కాలగర్భంలో కలిసిపోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు చూడు తండ్రి. దేవుడా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు తండ్రి. సరే వర్మ, ఈ ఒక్క మాటతో మా గుండెల్లో ఉన్న భారం మొత్తం నింపేశావు. అమ్మలత, విన్నావు కదా మీ ఆయనగారు ఏమన్నారు? ఇక మీదట నిన్ను పన్నెత్తు మాట అనరంట, ఎప్పుడూ బాధ కూడా పెట్టారంట. అవును సల్లి, ఇక నువ్వు ఏం దిగులు పడక్కర్లేదు. ధైర్యంగా ఉండు. అమ్మయ్యా, మొత్తానికి వచ్చిన అపార్థాలన్నీ తొలగిపోయాయి. అదే 10,000.
ఓరి పిరికి వెదవా, చెయ్యాల్సిన ఎదో పనులన్నీ చేసి ఇప్పుడేంట్రా ఇలా లొంగిపోయావు? చిట్టెం అడిగిన మాటలకి పేక పట్టుకుంటావనుకుంటే చివరికి కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిపోయావా? చి, ఎదో జన్మ. నిన్ను నమ్ముకోవడం వృధా. వీడికన్నా వీడి బాబే కరెక్ట్. చిట్టిమా, ఈ రోజు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాం. మీరంతా ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళాలి. అర్థమైంది కదా?